సో, ఆ తేడాలో రావడం సహజం. గానీ ఎంత మెచ్యూరిటీగా మేము ఆ తేడా నుంచి బయటపడతాం, అది ఇంకా ఇంపార్టెంట్. నాకిప్పుడు గుర్తొచ్చింది ఇంకో క్వెషన్. మీరు కన్నడలో సీజన్ 2కి వెళ్లారు కదా! 1 వీకెళ్ళాను. ఆ 2 వీక్స్‌లో నేను 1 బయటకొచ్చినట్టున్నాను. వీక్. 1 వీకే. 1 వీక్ ఆర్ 2 వీక్స్. ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. ఆ! దాని తర్వాత ఆఫ్ చేసేసాం. ఎందుకని? ఐ వాస్ లైక్ షష్టి లైక్ చిన్న బేబీ పోయి నవ్వుతూ, నవ్వుతూ బయటొచ్చేసింది. ఆ! నవ్వుతూ ఉంటే అంతసేపులో 1 వీక్ అయిపోయింది. నామినేషన్స్‌లో పడ్డా. ఆల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ ఉండే బికాస్ ఇట్ వాస్ సీజన్ 1. సో, అక్కడ పడేసరికి ఇంకొక ఎంటర్‌టైనర్ అండ్ నేను మేమిద్దరు మీరప్పుడు మోడల్ పడేసరికి గదా! 1 ఫిల్మ్ చేసుండే నేను. కానీ ఆ ఫిల్మ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మోడల్ లాగానే 1 వీక్‌లో స్మాల్ బేబీ లాగా అని బయటికొచ్చేసాను. టీవీ ఆఫ్ చేసేసాను ఇంటికొచ్చి. ఇంకంతే. ఆ రెండిటికి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? దట్ వాస్ ఎ బేబీ సంజన. ఆ! ఇక్కడ షష్టి దిస్ ఈజ్ బేబీ. ఆంటీ సంజన. దిస్ ఇస్ కొద్దిగా సీనియర్. మీకన్నా జూనియర్ కాదు అండి. కాదు మరి అదే చెప్తున్నా నేను. మీరన్నారు కదా! ఇంట్లో అయితే 30s ప్లస్ బ్యాచ్ అండ్ నేను కాకుండా 40s ప్లస్ బ్యాచ్ ముగ్గురున్నారు. సో, సీనియర్ సిటిజన్ కాదు మిడిల్ ఏజ్ సిటిజన్. ఓకే. మిడిల్ ఏజ్.